శివుడిని ఈ సమయంలో పూజిస్తే డబ్బుకి లోటుండదు. శివుని అనుగ్రహం పొందే పవిత్ర వ్రతం ఇదే. హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శివపార్వతుల ఆరాధనకు అనుకూలమైన సమయమని చెబుతుంటారు. ఈ ప్రత్యేక సమయంలో శివుడిని ఆరాధిస్తే సుఖ సంతోషాలు, విజయాలు, శ్రేయస్సు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి నెలలో 2 సార్లు వచ్చే ఈ వ్రతాన్ని భక్తులు శ్రద్ధగా ఆచరిస్తారు. ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం శివపార్వతులను, గణపతిని పూజిస్తారు. ఈసారి వచ్చే ప్రదోష వ్రతం మరింత విశేషం. జూన్ 8 ఆదివారం రవి ప్రదోషంగా వస్తోంది. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష త్రయోదశి తిథి ఈ రోజు ఉదయం 7:17 మొదలై జూన్ 9 ఉదయం 9:35 ముగుస్తుంది. అయితే సనాతన ధర్మంలో ఉదయ తిథి ప్రాముఖ్యంగా భావించబడుతుంది కాబట్టి ఈ వ్రతాన్ని జూన్ 8నే జరుపుకుంటారు. రాత్రి 7:18 నుంచి 9:19 వరకు శివారాధనకు శుభముహూర్తం. ఈ ప్రత్యేక రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా శివుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రదోష సమయానికి గోధుమలు, ధతురాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. అదే సమయంలో శాంతి, సంతోషం కోసం మహాదేవుడిని ప్రార్థించాలి. ఇది సంతాన సంతోషం కోసం ఎంతో ఫలదాయకమని నమ్మకం ఉంది. శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ రోజు శివలింగానికి నువ్వులు సమర్పించాలి. పుట్టుమచ్చతో అభిషేకం చేయడం వల్ల పాపాలు తొలగి జీవితం సుఖంగా మారుతుందని భక్తుల విశ్వాసం. సంపద కోసం శివలింగానికి ముడి బియ్యం సమర్పించాలి. ఇది డబ్బు కొదవలేని జీవితం వైపు నడిపిస్తుందని చెబుతారు. అంతేకాదు, శివుడి కృపతో గౌరవం, ప్రతిష్ఠ పెరగాలంటే శివలింగానికి ఎర్రచందనం సమర్పించాలి. ఇది జాతకంలోని సూర్యుడిని బలంగా చేస్తుందని, దానివల్ల ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయని నమ్ముతారు. ఈ రవి ప్రదోషం రోజున ఈ సాధనలను మనశ్శాంతితో ఆచరిస్తే శివుని అనుగ్రహంతో మన జీవితం శుభదాయకంగా మారుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.